సినిమా నటుడు శివాజీ ఆడవాళ్ళు ఇలా నీట్గా బట్టలు వేసుకొని వస్తే ఎటువంటి సమస్యలు ఉండవని ఆయన చెప్పడం జరిగింది. అయితే దానికోసం కొంతమంది ఆడవాళ్ళు ఆయన తప్పుగా పట్టడం, అదేవిధంగా ఆయన మీద కేసు కూడా వేయడం జరిగింది. అయితే జబర్దస్త్ అనసూయ కూడా దాని గురించి స్పందించి ఎవరిష్టం వాళ్ళది, నా ఇష్టం నాదే అని చెప్పడం జరిగింది. నీ ఇష్టం నీదే, కానీ నువ్వు ఎలా ట్రోల్ అవుతున్నావు అది తెలుసుకోవాలి కదా. నువ్వు ఇలా నీట్గా బట్టలు వేసుకుంటే నువ్వు అంతలా ట్రోల్ అవ్వవు కదా, యాక్చువల్గా అది తెలుసుకోవాలి. ఇకపోతే శివాజీ గారు ఒక మాట ఏం చెప్పారంటే, బట్టలు నీట్గా శారీలో వస్తే బాగుంటుందని చెబుతూనే ఆయన ఒక రాంగు మాట చెప్పడం జరిగింది. సామాలు కనిపిస్తాయనే మాట. అంటే ఈ మాట తప్పుగా పోతుంది చలనంలోకి. సామాలు అనేది తప్పుగా పోతుంది. ఒక మాట మంచి చెప్పినా రెండో మాట చెడుగా వెళ్ళిపోతుంది. అయితే నిజం మాట్లాడేవాడు, మంచి మాట్లాడాలనుకునేవాడు ఒక మాట గొప్పని వచ్చేస్తుంది ఏదో స్టార్టింగ్, దాన్నే పట్టుకొని ఏర్పడతారు. ముందు చెప్పింది వాళ్ళకి అర్థం కాదు, సెకండ్ చెప్పింది పట్టుకుంటారు. అందువల్ల ఏంటంటే హీరో శివాజీ లాంటి వ్యక్తి, అంటే ఒక హీరోలు ఎవరు కూడా ఇంత ధైర్యంగా వచ్చి ముందుకు వచ్చి చెప్పగలిగే దమ్ము కూడా లేదు చాలామందికి, కానీ నేను ఉంది. మనం ఇలాంటి వ్యక్తుల్ని మనం కంపల్సరీగా ఎంకరేజ్ చేయాలి. ఇంకా ఎవరైనా ఆలయం కాదు, ఎవరైనా కంపల్సరీగా శివాజీది